హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఈరోజు అయితే నేను మీకు దుబాయ్ కరెన్సీ నోట్స్ అయితే చూపిద్దామని వచ్చాను. సో ఇవే అనమాట దుబాయ్ కరెన్సీ నోట్స్. అండ్ వీటిల్ని దీరమ్స్ అంటారు. సో మనం రూపీస్ అంటాం కదా, వీటిల్ని దీరమ్స్ అంటారు. సో నా చేతిలో ఉండే ఈ దీరమ్స్తో ఇవన్నీ జస్ట్ ఒక 4-5 నోట్స్ ఉన్నాయి. దీంతో ఈజీగా ఐఫోన్ అయితే కొనుక్కోవచ్చు. అవును, నిజంగా దీంతో ఐఫోన్ కొనుక్కోవచ్చు, అంత అమౌంట్ ఉంది చేతిలో. సో నా దగ్గర ఉండేది లోయెస్ట్ నుంచి హైయెస్ట్ నోట్స్ వరకు ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇస్తాను. లోయెస్ట్ నోట్ వచ్చి 5 dirhams అనమాట. ఇది 5 dirhams నోట్. చూసారు కదా, ఇక్కడ 5 అని రాసి ఉంటుంది, ఇక్కడ 5 అని రాసి ఉంటుంది. అలాగే ఇక్కడ అరబిక్ లో 5 అని రాసి ఉంటుంది. ఇక్కడ 0 అని ఉంది కదా, అది అరబిక్ లో 5 అంటారు. సో ఇది 5 dirhams నోట్. దీని కాస్ట్ వచ్చి మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర 120 రూపీస్ అవుతుంది దగ్గర. సో ఇంచుమించు 100 పైన అనుకోండి 5 dirhams అంటే. అలాగే నెక్స్ట్ నోట్ వచ్చి 10 dirhams. 10 dirhams అంటే దగ్గర 250 రూపీస్ అలా వస్తుంది అనమాట. సో ఒక్కటి 250 రూపీస్ లెక్క వస్తుంది. ఇది 10 dirhams నోట్. ఇక్కడ 10 రాస్తుంది కదా, అండ్ అరబిక్ లో 1 పక్కన డాట్ ఉంటుంది, అప్పుడు అది 10 dirhams అవుతుంది. సో నెక్స్ట్ నోట్ వచ్చి దీని తర్వాత నోటు 50 dirhams ఉంటుంది. అది నా దగ్గర అయితే ప్రెసెంట్ లేదు. 50 అంటే ఒక దగ్గర 1000 రూపీస్ 1200 రూపీస్ వరకు వస్తుంది, అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి 100 రూపీస్ 100 dirhams నోట్. 100 dirhams అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. 100 dirhams 1 పక్కన 2 డాట్స్ వచ్చి ఉంటాయి. సో ఇది 100 dirhams నోట్. అంటే దగ్గర ఇది 2400 2500 వస్తుంది అనమాట ఈ ఒక్క నోటు. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ అమౌంట్ 500 dirhams. సో 500 dirhams అంటే ఈ ముందైతే 5 అంటే 0 అని రాసి ఉంటుంది కదా. సో 5 రూపీస్ నోట్ మీద 0 అని రాసి ఉంటుంది. అలా 0 వచ్చి 2 డాట్స్ వచ్చాయంటే ఇది 500 dirhams నోట్ అంటారు. ఇది 500 dirhams నోట్. అండ్ నెక్స్ట్ వచ్చి 1000 dirhams. సో ఇది 1000 dirhams నోట్. ఇది హైయెస్ట్ అమౌంట్ నోట్ అనమాట. ఈ 1000 dirhams అంటే దగ్గర 25,000 వరకు వస్తుంది. సో 25,000 రూపీస్ వస్తుంది ఈ ఒక్క నోటుతో. సో దీని క్వాలిటీ ఇవన్నీ కూడా క్వాలిటీ ఒకటే అండి. ఇవన్నీ గట్టిగా ఉంటాయి, ప్లాస్టిక్ లాగా వస్తాయి. సో అవి చినగవు, అంత ఈజీగా అస్సలు చినగవు, గట్టిగా ఉంటాయి. అండ్ దీనిపైన అయితే కింగ్ ఫోటో ఉంది కదా, సో దుబాయ్ కింగ్ ఫోటో ఉంది. అలాగే వెనకంతా కూడా ఇలా మసీద్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ దీనిపైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఉంటుంది అనమాట. సో కామన్ గా వాటి పేర్లే ఉంటాయి. అండ్ దీని క్వాలిటీ అయితే ఇది అసలు చినగవు, ఇలా ఉంటాయి. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న